మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 28వ తారీఖు లగాయతు జనవరి 3వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో చతుర్గ్రహ కూటమి ధనురాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ చతుర్గ్రహ కూటమి ఒక ఎత్తు అనగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ధనురాశిలో కలవడం, అలాగే మీనరాశి యందు శనేశ్వరుడు, కుంభమందు రాహువు, సింహమందు కేతువు, మిథునమందు గురువు. చంద్రుడు ఈ వారంలో మీనము, మేషము, వృషభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మకర రాశి వారికి మరలా కూటమి అంటే గ్రహాల తాలూకు ఏదైతే కలయికలు ఉన్నాయో వాటి ఫలితాలు మళ్ళా కనబడుతూ ఉన్నాయి. చతుర్గ్రహ కూటమి తాలూకు ఫలితం ఉన్నది 12వ స్థానమందు. ఇప్పటికే గురుబలం కోల్పోయి ఉన్నారు. ఈ చతుర్గ్రహ కూటమి వల్ల 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ వారంలో చంద్రబలం లేదు, వెరసి 5-6 గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ వారంలో కేవలం రాహువు కానీ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు, వారం ప్రారంభంలో చంద్రుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. సరే, ఈ చంద్రుడు రాహువు ఎలాగో మంచి ఫలితాలను ఇస్తారు, పక్కన పెడితే చతుర్గ్రహ కూటమి ఏం చేస్తుందండి? స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. స్వస్థాన నాశనాన్ని కలగజేస్తారు. అంటే ఉన్న ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి పరిస్థితులు, అది ఉద్యోగరీత్యా స్థానచలనం అవ్వచ్చు, దేశాంతర వాసం అవ్వచ్చు, ఉద్యోగ మార్పు అవ్వచ్చు, గృహం యొక్క మార్పు అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అలాగే వ్యయము అంటే ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొన్ని కావాలని ఖర్చు పెడతారు, కొన్ని అనుకోకుండా ఖర్చు అవుతూ ఉంటాయి. ఏదైనా డబ్బు ఖర్చే. శుభమూలకంగా ఖర్చు పెట్టేటువంటివి కొన్ని, అనుకోకుండా నష్టపోయేటువంటివి కొన్ని. ఇటువంటి సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి సలహా ఏమిటి అంటే, జోదము, బెట్టింగులు, స్టాక్ మార్కెట్, స్పెక్యులేషను లేదా ఈజీ మనీ కోసం లాటరీలు కొనుక్కోవడం, ఇటువంటివి కూడా ఈ వారంలో చేయకూడదు. ఈ వారంలో చేయడం ద్వారా పూర్తి నష్టాన్నే పొందుతారు కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు రావు. ఎందుకంటే మీరు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటే మనం ఇంకేం చేయలేము. ఎందుకంటే ఉన్నదన్నట్టు చెప్పాలి. వ్యయంలో అన్ని గ్రహాలు కూర్చున్నప్పుడు నీకు తిండి ఏది, నిద్ర ఏది, డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎలా ఆర్జించగలుగుతాం? 12వ స్థానంలో కుజుడు కూడా కూర్చున్నప్పుడు సరిగా నిద్ర కూడా పోరం, నిద్ర పట్టదు పరిస్థితి. ఎంతసేపు ఆ ఫోన్ ఇలా చూసుకుంటూ ఉండడం, లేకపోతే ల్యాప్టాప్ల ముందు చూసుకోవడం, ఇంకోటి సినిమాలు చూసుకుంటూ ఉండడం, నిద్ర అయితే పోరు. మరి ఇప్పుడు నిద్రపోతారు, పగటిపూట నిద్రపడుతూ ఉంటుంది చాలా దారుణంగా. పని చేసుకునేటప్పుడు లేకపోతే ఇంకొకరు ఎవరితోనే మాట్లాడేటప్పుడు వాడి మొహం మీద ఇలా ఆవలిస్తూ ఉంటారు. వీళ్ళందరూ మకర రాశి వాళ్ళే. ఇదంతా కూడా ఏంటంటే జాతక పరిస్థితి, మనం దీన్ని మార్చలేము. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఏంటి అంటే ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. వీలైనంత వరకు మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపారాధన చేసి 21 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.